తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు సభ ద్వారా నెరవేరుద్దామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సమాజంలోని రుగ్మతలను శాసనసభ ద్వారా పరిష్కరిద్దామని చెప్పారు. స్పీకర్ ఏకగ్రీవ ఎన్నికకు సహకరించిన పార్టీలకు ఆయన ధన్యవాదాలు చెప్పారు. ఏకగ్రీవ ఎన్నికకు అన్ని పార్టీలు మద్దతు తెలిపాయన్నారు. అసెంబ్లీ స్పీకర్గా వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ ఎన్నికయ్యారు. ఆయనతో ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ ప్రమాణం చేయించారు. అనంతరం సీఎంతో సహా ఇతర సభ్యులు కూడా స్పీకర్ను అభినందించారు. తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర సచివాలయంలోని తన ఛాంబర్లో ఆర్థిక విద్యుత్ శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. సచివాలయ అధికారులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పలు శాఖలకు సంబంధించి భట్టి విక్రమార్క నిధులు మంజూరు చేశారు. వాటిని సంబంధిత దస్త్రాలపై ఆయన సంతకాలు చేశారు. ఆర్టీసీలో మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించిన సబ్సిడీ కింద 374 కోట్ల రూపాయల నిధులు విడుదల చేశారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి 298 కోట్ల రూపాయలు, విద్యుత్ సబ్సిడీకి సంబంధించి 996 కోట్ల రూపాయలు, ఇక మేడారం జాతర ఏర్పాట్లకు సంబంధించి 75 కోట్ల రూపాయల నిధులు విడుదల చేస్తూ సంబంధిత దస్త్రాలపై భట్టి విక్రమార్క సంతకాలు చేశారు. అంతకుముందు మహాత్మా జ్యోతిబాపులే ప్రజాభవన్లో భట్టి విక్రమార్క దంపతులు గృహప్రవేశం చేశారు. అనంతరం ప్రత్యేక పూజలు, హోమం నిర్వహించారు. తెలంగాణ 3వ శాసనసభకి స్పీకర్గా ఎన్నికైనటువంటి మీకు ముందుగా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ప్రజాస్వామ్య స్ఫూర్తిని పూర్తిగా కాపాడాలన్నటువంటి ఆలోచనతో సభలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఫ్లోర్ లీడర్స్ అందరూ కూడా మీ ఎన్నికని ఏకగ్రీవంగా. ఇక డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 6 గ్యారంటీల్లో మహాలక్ష్మి పథకానికి ఆర్టీసీ సంస్థకు సబ్సిడీగా 374 కోట్ల రూపాయల ఫండ్ రిలీజ్ చేసే ఫైల్పై సంతకం చేశారు. ఆరోగ్యశ్రీ సాయాన్ని 10 లక్షల రూపాయలకు పెంచే నిర్ణయానికి అనుగుణంగా 298 కోట్ల రూపాయలకు సంబంధించి రిలీజ్ చేసే ఫైల్ పైన, అలాగే వ్యవసాయ విద్యుత్ సబ్సిడీకి 996 కోట్ల రూపాయలు విడుదల ఫైల్పై, సమ్మక్క సారక్క జాతర ఏర్పాట్లకు సంబంధించి 75 కోట్ల రూపాయలు రిలీజ్ ఫైల్పై సంతకం చేశారు. లోతుగా చర్చించడానికి పెద్ద ఎత్తున ఉపయోగపడుతుందని మేమందరం భావిస్తున్నాం, ఆశిస్తున్నాం కూడా. మీరు గతంలో షెడ్యూల్ కాస్ట్ వెల్ఫేర్ కమిటీ సభ్యులుగా ఉండి, ఆ తర్వాత చైర్మన్గా కూడా ఉండి, ఆ సమస్యలపైన చైర్మన్గా మీరు చూపించినటువంటి చొరవ కూడా ఈ సమాజంలో ఉన్నటువంటి షెడ్యూల్ కాస్ట్ సమాజానికి పెద్ద ఎత్తున ఉపయోగపడిందని చెప్పడంలో కూడా నాకు ఎటువంటి సందేహం లేదు అధ్యక్ష. అలాగే మీరు గతంలో హ్యాండ్లూమ్ మంత్రిగా పనిచేసినప్పుడు చేనేత కార్మికుల యొక్క బాధల్ని అర్థం చేసుకొని వాళ్ళకు ఉన్నటువంటి లోన్లని మీరు ప్రత్యేక చొరవ తీసుకొని మాఫీ చేపించడం కోసం మీరు చేసినటువంటి ప్రయత్నం కూడా ఈ సమాజంలో ఇబ్బందుల్లో ఉన్నటువంటి ప్రజలపైన మీకున్నటువంటి మనసుకి స్పష్టంగా అర్థం పడుతూ ఉంది. మీలాంటి వ్యక్తులు ఈ శాసనసభ స్థానానికి సభాపతి కావటం, ఈ సభలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల ఇబ్బందులపైన, ప్రజల యొక్క సమస్యలపైన లోతుగా చర్చించడానికి పెద్ద ఎత్తున మీరు సమయం ఇస్తారని, ఆ దిశలో సభ్యులందరికీ కూడా వారి వారి గౌరవం కాపాడుతూనే, వారికి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని ఇస్తూనే, వాళ్ళ హక్కులను కూడా కాపాడే ప్రయత్నంలో ఎటువంటి లోపం ఉండదని నేను భావిస్తా ఉన్నాను మీకున్నటువంటి అపారమైనటువంటి అనుభవం ద్వారా.